హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతూస్ ఫ్యామ్. సో ఈ వ్లాగ్లో అయితే నేను చెన్నైలో ఉన్న మైలాపూర్ టెంపుల్ అయితే చూపించేస్తాను మీకు. చాలామందికి అనుకుంటా ఉంటారు కదా, చెన్నై వస్తే మైలాపూర్ టెంపుల్ చూడాలి అని చెప్పని. ఎందుకంటే దీనికి ఉన్న విశిష్టత అలాంటిది. చాలా నేమ్ ఉంది ఈ టెంపుల్కి, అండ్ చాలా పెద్ద టెంపుల్ కూడా. ఇక్కడ ఇది మైలాపూర్ టెంపుల్ అని ఎందుకంటారు, ఎలా అని అసలు నేమ్ ఎలా వచ్చింది, ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఫస్ట్ అసలు ఎలా రావాలో చెప్తాను ఈ గుడికి. మీరు ఒకవేళ సెంట్రల్ నుంచి వస్తుంటే A1 బస్, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, బస్ నెంబర్ A1 అని ఉంటుంది. సో ఆ బస్ ఎక్కారంటే మైలాపూర్ స్టాప్ అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు బస్సు ఇక్కడ టెంపుల్ దగ్గర ఆపేస్తారు. అండ్ మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చేయచ్చు. నేను ఈ వీడియోలో కూడా చూపించాను టెంపుల్ నుంచి ఎలా రావాలి బస్ దిగిన తర్వాత టెంపుల్కి అనేది. అండ్ కమింగ్ టు ఈ గుడి స్టోరీకి వచ్చేసి, ఇక్కడ శివుడు పార్వతీదేవి ఉంటారు. శివుడిని వచ్చేసి ఇక్కడ కపిలేశ్వర స్వామి అని పిలుస్తారు. అండ్ అమ్మవారిని అసలు మైలాపూర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ గుడికి శివుడు అమ్మవారికి అది పార్వతీ అమ్మవారికి శాపం ఇస్తాడు, నువ్వు పీకాక్ లాగా మారిపో అని చెప్పని. అండ్ అమ్మవారు ఇక్కడ పీకాక్గా ఉండి లైక్ తపస్సు చేసింది శివుడి కోసము. తర్వాత శివుడు వచ్చి అమ్మవారి కోసం ఇక్కడ స్వయంభూగా వెలిసాడు అని చెప్పని అంటారు. సో ఇది వచ్చేసి ఎవరు నిర్మించింది కాదు, ఇది స్వయంభూ. బట్ 7th సెంచరీలో పల్లవాస్ నిర్మించారు ఈ గుడిని. అంత పాత గుడి, బట్ ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ తమిళనాడులో దీన్ని భూలోక కైలాసం అని కూడా అంటారు. సో ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు అనుకున్నవన్నీ చాలా బాగా నెరవేరుతాయని చెప్పని అంటారు. సో అసలు పేరు ఎందుకు వచ్చింది మైలాపూర్ అంటే, మనకి పీకాక్ ఉంది కదా, పీకాక్ని తమిళ్లో మైల్ అంటారు. సో అమ్మవారు పూజించి శివుడు అమ్మవారి కోసం వచ్చాడు కాబట్టి తమిళ్లో మైల్, కాబట్టి దీన్ని మైలాపూర్ అనే పేరు వచ్చింది ఈ ప్లేస్కి. సో ఈ ప్లేస్లో ఈ టెంపుల్ ఉంటుంది, కపిలేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ నేను కోనేరు చూపిస్తున్నాను కదా, సో ఆపోజిట్ సైడే మీకు బస్ స్టాప్ ఉంటుంది. సో ఇలా ఈ కోనేరు చుట్టూ తిరిగేసి రావచ్చు. నేను న్యూ ఇయర్ రోజు వెళ్ళాను కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువ ఉండింది. ఈవెన్ దో మనకి 50 రూపీస్ 100 రూపీస్ దర్శనమ్స్ కూడా ఉంటాయి. అవి కూడా 100 రూపీస్ దర్శనం తీసుకున్నా కూడా 2 to 3 hours పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే తమిళనాడు గుళ్ళల్లో ఒక్క టెంపుల్ అంటే ఒక్క టెంపుల్ ఉండదు మన ఆంధ్రాలాగా. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా. అండ్ ఇలాంటి పాత టెంపుల్స్కి అయితే, అంటే పురాతనమైన టెంపుల్స్కి అయితే ఇంకా అసలు చెప్పవలేదు. ఇదైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకు న్యూ ఇయర్ రోజు వెళ్ళాను కాబట్టి. అండ్ మీరు ఒకవేళ ఫస్ట్ టైం కానీ వస్తుంటే ఇక్కడ మీరు బయట కోనేరు అవన్నీ చూసి రండి. ఎందుకంటే చాలామందికి తెలీదు, అటు సైడ్ దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎంట్రన్సెస్ ఉంటాయి. సో కొంతమంది బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు అసలు కోనేరు కూడా చూడరు. మోస్ట్లీ తమిళియన్స్కి అయితే తెలుస్తుంది, బట్ నాన్ తమిళియన్స్కి తెలియదు కదా. సో ఫస్ట్ టైం వచ్చేటప్పుడు మీరు ఒక డే అంతా దీనికోసం పెట్టుకోవచ్చు, ఒక డే అంతా చూడొచ్చు. ప్రెజెంట్గా ఉంటుంది. మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంది ఈ టెంపుల్. సో మీరు 5:30 మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చారనుకో, ఒక 3 to 4 hours ఈ టెంపుల్ మీరు ఫుల్గా తిరిగేయచ్చు మైలాపూర్. అండ్ బయట కూడా కొన్ని షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ. ఒకవేళ మీ దర్శనం కానీ ఫాస్ట్గా అయిపోతే షాపింగ్ కూడా చేయొచ్చు. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గీతూస్ ఫ్యామ్.